నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పాను కదా, ఏదైనా ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్దాం అనుకున్నప్పుడు సెలబ్రిటీ తాలూ కనుక ఆ విషయం కనుక లింక్ అయితే ఖచ్చితంగా నేను చెప్తానండి అని. ఈరోజు బండి భగీరథ కేసులో ఈరోజు ఏకంగా అతని ఫ్రెండ్స్ 10 మందిని పోలీసులు విచారణ పిలవబోతా ఉన్నారు. మేబీ వాళ్ళు ఎవరైనా అరెస్ట్ చేస్తారంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. నేను ఎప్పుడు చెప్పేది మనం ఏంటి అన్నది మన ఫ్రెండ్స్ని చూసి చెప్పొచ్చు అంటారు. కారణం, నీ ఫ్రెండ్ అన్నాడు మంచిగా ఉంటూ నువ్వు మంచిగా అన్నట్టు, నీ ఫ్రెండ్ అన్నాడు చెడుగా ఉంటే చెడుగా అన్నట్టు నువ్వు. కారణం ఏంటి? నీ ఫ్రెండ్ కదా, మంచి చేస్తే ఎంకరేజ్ చేయి, చెడు చేస్తే ఆపు. వాడు చెడు చేస్తున్నా, చెడు దారిలో వెళ్తున్నా, నువ్వు మౌనంగా ఉన్నా, నువ్వు వాడితో ఉంటూ ఉన్నా, నువ్వు ఒకటి ఎంకరేజ్ చేసినట్టే. ఈరోజు కొన్ని మీడియా సంస్థల అత్యుత్సాహమా లేదా పోలీసులకు అందిన నోటీస్ ప్రకారం వాంటెడ్గా కావాలని డబ్బులు తీసుకొని ఆ రకంగా చేశారో విచారణలో తేలింది. మనకున్న అప్డేట్ ప్రకారం మోర్ దాన్ 20 అన్నారు, బట్ 14 ఛానల్స్ అయితే అఫీషియల్గా నోట్ చేశారు అంటున్నారు. నోట్స్ కూడా వెళ్ళి అంటున్నారు. మనం చెప్పే కదా, నేను వాంటెడ్గా అవతల ఉన్నటువంటి విక్టిమ్కి సంబంధించి ఆమె ఐడెంటిటీ, డేట్ ఆఫ్ బర్త్లు, వీడియోలు, విజువల్స్ అన్ని టెలికాస్ట్ చేసి పడేశారు. ఆమె మైనరా మేజరా తర్వాత మాట్లాడవచ్చు. పోక్సో కేసు నమోదైనప్పుడు ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాలా. మేము మీడియా మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అన్నా కానీ ఖచ్చితంగా లిమిట్స్లో ఉండాలి. వీళ్ళు ఏం చేశారు, ఆ అమ్మాయి పేరేంటి, యాడ్ చదివింది, డీటెయిల్స్ ఈ చదివితే మొత్తం పెట్టి పడేశారు. ఇలా చేయటం వెనక బండి సంజయ్ వాళ్ళ టీం ఉన్నారని, వాళ్ళే డబ్బులు ఇచ్చి వీల్ చేతి ఈ రకంగా చేయించారని చెప్పేసి కేసు నమోదైంది. ఇప్పుడు వాళ్ళకి నోటీసులు, ఇప్పుడు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక తప్పదు. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కోర్టులో జడ్జి క్షమించి వదిలేయటం అన్నప్పుడు తెలియక పేరు పడితే కొంచెం అటు ఇటు ఉండొచ్చు. ఏకంగా ఆమె విజువల్స్ మొత్తం రివీల్ చేసి పడేస్తే అది క్షమించరు. యాజ్ పర్ పోక్స్ యాక్ట్ ఇది వచ్చేసి 6 నెలల నుంచి 2 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడవచ్చు. ఓకేనా? సో మరి మీడియా సంస్థలు ఏం చెప్తాయి అంటే చూద్దాం. వాళ్ళు అత్యుత్సాహంతో చూపారా, డబ్బులు తీసుకొని చూపించారా, లేదన్నప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ చేసాము మా దగ్గర ఆధారాన్ని చూపారా, ఇక వాళ్ళకి తెలియాలి. ఇక్కడ ఇప్పుడు ఈమె ఫ్రెండ్స్ ఉన్నారు చూసారా, ఈమెకి భగీరథిలో ఉన్నటువంటి కామన్ ఫ్రెండ్స్, ఈవెన్ ఈమెకి తెలియకున్నా భగీరథకి తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళల్లో అసలు ఏం జరిగింది ఏంటనేది క్లియర్గా తెలుసు అంట. ఎలా? ఈమె మీద అతడు ఏం చెప్పి బలాత్కారం చేసింది, లేదు కొంతమంది అన్నట్టుగా ఈమె ఒప్పుకుంది అనుకుంటే ఏం చెప్పి ఈమెను ఒప్పించాడు, ఆ తర్వాత ఏం చెప్పి ఈమెకు మందు తాపించాడు, అసలు ఏం చెప్పి ఈమెను ట్రాప్ చేశాడు, ఇలా రకరకాలుగా అన్నప్పుడు భగీరథతో కావాలని కొంతమంది బెట్టేసి ఆ అమ్మాయిని ముగ్గులోకి దించారని, భగీరథని రెచ్చగొట్టి ఆ అమ్మాయిని ట్రాప్ చేయించారని, భగీరథు ఆమెని లైంగికంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు అది చూస్తూ కూడా ఎంకరేజ్ చేశారని ఇలా చెప్తూ పోతే ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ భగీరథ తప్పు చేయలేదని చెప్పేసి వాళ్ళ నాన్న సంజయ్ అంటున్నారు. భగీరథ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా అయితేనే మా వాడు చేసిన కొంతమంది అంటున్నారు. ఇవన్నీ కోర్టులో ఉన్నాయి, విచారణలో ఉన్నాయి, అన్నీ తెలుస్తాయి. బట్ ఈరోజు లేటెస్ట్గా తెలిసింది ఏంటి అంటే అతని మీద పోక్సోతో పాటు బిఎన్ఎస్ సెక్షన్స్ కూడా పెట్టారు. ఆమె మీద పలుమార్లు రేప్ చేశాడని చెప్పేసి కేసు. సో కేసు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇలా స్ట్రాంగ్ అవుతున్న మూమెంట్లో ఆ అమ్మాయి వాళ్ళ తల్లి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం క్రాస్ చెక్ చేస్తే మీడియా సంస్థకు వెళ్ళిన నోటీసులు కానీ, ఇప్పుడు ఈ భగీరథ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి వెళ్తున్న నోటీసులు మొత్తం పరిశీలిస్తే ఈ భగీరథ్ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మీది రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, జరుగుతుంది తప్పు అన్నప్పుడు మీరు ఆపాలి కదా, ఎందుకు ఆపలేదు, మీది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా, అసలు ఏంటి, ఇప్పుడు వాళ్ళంతా చెప్పాల్సి ఉంటుంది, వాళ్ళకి నోటీసులు పోతుంది. కమింగ్ టు మీడియా అన్నాక నార్మల్ కేసు అన్నప్పుడు కూడా కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి ఆడపిల్లల విషయంలో. పోక్సో కేసు అన్నప్పుడు ఐడెంటిటీ రివీల్ చేయకూడదు, పేరు రివీల్ చేయకూడదు, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు అసలు ఏవి టచ్ చేయకూడదు, ఉన్న విషయాలు చెప్పుకోవాలి. బట్ మీరు అన్ని రివీల్ చేసుకుంటూ పోయారు. ఇది ఎలా? అండ్ క్లియర్గా ఆమె డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కూడా ఆల్రెడీ 2 వర్షన్స్ వినిపిస్తుంది. ఇక్కడ 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి, 3 డేట్ ఆఫ్ బర్త్ రకరకాలు వినిపిస్తున్నా కానీ వాళ్ళు జిహెచ్ఎంసీ నుంచి జార్జ్ ఫెర్నాండా కాచిగూడ నుండి ఆసుపత్రి, అక్కడ ఆమె పుట్టిన దాన్ని బట్టి బేస్ చేసుకొని ఆమె మైనర్ అని తేల్చారు. అలా తేలిన తర్వాత కూడా మీరు సమయంలో పాటించాల్సింది పోయి ఇంకొంతమంది ఇంకొంచెం గట్టిగా వీడియోలు, విజువల్స్ అన్నీ పెట్టి పడేశారు. అలా ఫేస్బుక్లో వాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు, వాట్సాప్లో, యూట్యూబుల్లో ఇలా చాలామంది ఉన్నారు. అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే సెన్సేషన్ కోసం పోతూ అవతల పొలిటికల్గా ఇతను టార్గెట్ చేశారన్నప్పుడు ఇతనికి సపోర్ట్ మనం ఉందా ఉన్నట్టు కొంతమంది, ఇంకొంతమంది పోలీసులు అంటున్నట్టు మరి డబ్బులు ఉన్నట్టు మనకు తెలియదు. ఇక్కడ నేనైతే చెప్పాల్సింది ఒకే ఒకటి, సంయమనం పాటించండి మీడియా వాళ్ళు. అండ్ ఒక కేసు నమోదైతే ఆ కేసు సంబంధించి ఏది రివీల్ చేయొచ్చు, ఏది రివీల్ చేయకూడదు అది తెలుసుకోండి. ఇక డబ్బులు ఇచ్చారు మా ఇష్టంలో అనుకున్న కొంతమంది ఉండొచ్చు,
డబ్బులే ఏంలో జర్నలిస్ట్గా మా డ్యూటీ ఇది, ఎవడైతే మేము చేసుకుంటాం అనుకున్నాడు కొంతమంది ఉండొచ్చు. వీళ్ళ వరకు అన్నప్పుడు వాళ్ళ లాయర్లు మీడియా వాళ్ళు చూసుకుంటారు. బట్ ఫ్రెండ్స్ గురించి నేను మాట్లాడుతుంది ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ గురించి. మన ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు అది మన తప్పు అని తెలిసినప్పుడు వీలైతే చెప్పు, ఆ తప్పును సరిదిద్దు, లేదంటే దాన్ని అక్కడితో ఆపే. అలా లేని పక్షంలో వాడు అలాగే చేస్తూ ఉంటే నువ్వు వాడితే కనుక ఉంటే నువ్వు కూడా బాధ్యుడివే, నువ్వు కూడా ఇరుకోక తప్పదు. అందుకే నువ్వు ఎలాంటి వాడివో నీ ఫ్రెండ్ని చూసి చెప్తానంటారు. నీ ఫ్రెండ్ అన్నాడు మంచోడితే నువ్వు మంచోడివే, నీ ఫ్రెండ్ అన్నాడు చెడ్డడితే నువ్వు చెడ్డడివే. కారణం నీ ఫ్రెండ్ని నువ్వే అదుపులో పెట్టుకోలేకపోయావు, లేదు నీ ఫ్రెండ్ గొప్పతనానికి నువ్వు కూడా కారణమయ్యావు. సో ఏదైనా నీకు ఉండేది. సో ఫ్రెండ్ అన్నప్పుడు ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటూ ఉంటాడు చూస్తారా, ఆపదలు ఆదుకున్నాడు ఫ్రెండ్ అని. ఆపదలోనే కాదు, తప్పు చేస్తున్నప్పుడు కూడా సరిదిద్దగలిగినోడు నిజమైన ఫ్రెండ్ అవుతుంది. అలా కాదన్నప్పుడు మన ఫ్రెండ్ ఎక్కడ దొరికాడు అంటే ఆ సీన్లో నువ్వు కూడా ఉన్నావంటే నీది కూడా తప్పు అన్నట్టే. ఇప్పుడు ఆ 10 మంది ఫ్రెండ్స్ అప్రూవ్గా మారతారా, నిజాలు చెప్తారా ఏంటనేది చూద్దాం. ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. మీ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, మీ పిల్లల అలవాట్లు ఏంటి, ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి.